అల్లూరి సీతారామరాజు గారిది 127వ జయంతి సందర్భంగా సార్ మాట్లాడతారు. ఈరోజు కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ గాజువాక మరి శాసనసభ్యులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారి ఆఫీసులోని ఈరోజు ఈ జయంతి వేడుకలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన్యం వీరుడు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వారితో నిత్యం పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన ఈ భారతదేశంలో స్వాతంత్రం మనకు కావాలి, మనకి బ్రిటిష్ వారు వచ్చి అనేక రకాలుగా మన్యంలో కానీ అలాగే ఈ యొక్క విశాఖపట్నం ప్రాంతంలో కానీ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు ఆయన తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ముఖ్యంగా ఆయన ఒక స్ఫూర్తి యువతకి. ఎందుకంటే ఆ రోజు ఆయన, ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి ఈరోజు, కానీ అప్పుడు ఆ బాణం విల్లుతోనే ఆయన బ్రిటిష్ వారిని ఎదిరించి ఆయన తాలూకా తెలివితేటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, ప్రజల్లో ముఖ్యంగా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచి బ్రిటిష్ వారిని ఈ యొక్క దేశం నుండి పారదోలడానికి ఆయన అనేక కృషి చేసి ఆయన ప్రాణాలు కూడా అర్పించారు. ఈరోజు యువత ముఖ్యంగా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన రాష్ట్రం కానీ, మన ప్రాంతం కానీ, మన దేశం కానీ అభివృద్ధి పథం వైపు నడుస్తుంది. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారు చేసిన సేవలు, ఆయన ప్రాణత్యాగం ఊరికినే పోదు. ఎప్పుడు కూడా భావితరాల వారు కానీ రాబోయే తరం ఎవరైనా సరే యువత స్ఫూర్తిగా తీసుకొని ఉంటే తప్పకుండా మన రాష్ట్రం, మన భారతదేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుందని చెప్పి అటువంటి మహానుభావుడికి ఈరోజు మనం జయంతి వేడుకల్లో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు కట్టుబడి ఉందామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫోటో తీస్తే